హాయ్ ఫ్రెండ్స్, మరో ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గురించి చూద్దాం. ఐపీఎల్ లీగ్ ప్రారంభమైనప్పటి నుండి లీగ్లో ఉన్న 2 జట్లు మాత్రమే ఇప్పటి వరకు ట్రోఫీ గెలవలేదు. అందులో పీబీకేఎస్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఒకటి. ఢిల్లీ క్యాపిటల్స్ ఒకసారి ఫైనల్కు, కొన్నిసార్లు ప్లే ఆఫ్స్కు చేరుకున్నారు. కానీ ఈ సంవత్సరం అక్షర్ పటేల్ నాయకత్వంలో వారు తమ మొదటి ఐపీఎల్ టైటిల్ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్లో సంయుక్తంగా అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఈ పోటీని 5 సార్లు గెలుచుకుంది. దీనికి కారణం వారు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ జట్లలో ఒకటిగా ఉన్నారు. ఎంఐ జట్టులో ఎల్లప్పుడూ అత్యుత్తమ భారతీయ ప్రతిభావంతులు ఉన్నారు మరియు రికార్డు స్థాయిలో 6వసారి టైటిల్ను గెలవాలనే లక్ష్యంతో వారు ఈ సీజన్లోకి అదే బృందంతో వస్తున్నారు. తేదీ ఏప్రిల్ 4, 2026. సమయం మధ్యాహ్నం 3:30. వేదిక అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ. హెడ్ టు హెడ్ రికార్డ్స్: ఆడిన మ్యాచ్లు 37, ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినవి 16, ముంబై ఇండియన్స్ గెలిచినవి 21. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్లో ఆడబోయే 11 మందిని చూద్దాం. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్. ఇప్పుడు ముంబై ఇండియన్స్లో ఆడబోయే 11 మంది: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్దీర్, హార్దిక్ పాండ్యా, షర్ఫానే రూదర్ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ట్రెంట్ బౌల్ట్, గజన్ఫర్, జస్ప్రీత్ బుమ్రా. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ నివేదిక: చారిత్రాత్మకంగా ఇది కాస్త జిగటగా ఉండే వికెట్ అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో అరుణ్ జైట్లీ స్టేడియంలోని పరిస్థితులు బ్యాటింగ్కు అత్యంత అనుకూలంగా మారాయి. పిచ్లు చదునుగా ఉండి బౌలర్లకు దాదాపు ఎలాంటి సహకారం అందించవు. దీనికి తోడు బౌండరీలు చిన్నవిగా ఉండడంతో ఇది బ్యాటర్లకు స్వర్గధామంగా మారింది. ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్లకు ఇక్కడ కాస్త అనుకూలత ఉండవచ్చు. మొత్తం మీద ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ పురోగతిని బట్టి చూస్తే పిచ్లు చాలా సమతుల్యంగా మరియు పోటీతత్వంతో ఉంటాయని అంచనా. అరుణ్ జైట్లీ సాధారణంగా ఒక చిన్న మైదానం. స్క్వేర్ బౌండరీలు సాధారణంగా 60 నుంచి 62 మీటర్ల పొడవుగా ఉండగా స్ట్రెయిట్ బౌండరీలు 68, బహుశా 70 మీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. వాతావరణ నివేదిక: మ్యాచ్ జరిగే ఈరోజు మధ్యాహ్నం దేశ రాజధానిలో వాతావరణం వెచ్చగా ఉంటుంది, కానీ మరీ వేడిగా ఉండదు. ఆట జరిగే సమయానికి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి వర్షం కురిసే స్వల్ప అవకాశం ఉంది. గాలులు బలంగా వీస్తాయి. గాలిలో తేమ మితంగా ఉంటుంది. గమనించాల్సిన 3 ఆటగాళ్లు: ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్, ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. నేటి మ్యాచ్ 8లో ఎవరు గెలుస్తారు? డీసీఏ వర్సెస్ ముంబై ఇండియన్స్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ 8 మ్యాచ్ ప్రిడిక్షన్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీమియర్ లీగ్ 2026 యొక్క 8వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడిస్తుంది.